అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. మొత్తానికి వచ్చారు 3 నెలల తర్వాత. అవునమ్మా. ఓన్లండి, సంతోషం. అయితే ఈ రోజు నుంచి అంటే జూన్ 6వ తారీఖు నుంచి ఒక విశేషమైన ఒక ప్రమాదకరమైన రోజులు ప్రారంభమవుతున్నాయి అని చెప్పి విన్నాను. అంటే ఏంటి ఆ ప్రమాదకరము, అసలు ఏంటి విశేషము అంటే మృత్యు పంచకము అని చెప్పి ఒక 5 రోజుల కాల వ్యవధిలో జరిగే ఒక విధానాన్ని మృత్యు పంచకము అంటారు అని చెప్పి, ఆ మృత్యు పంచకము జూన్ 6వ తారీఖు సాయంకాలం నుంచి ప్రారంభమవుతుంది. ఇది 11వ తారీఖు వరకు ఉంటుంది. మరి ఏంటి ప్రమాదము, ఎవరికి ప్రమాదము, నిజంగా ఇది ప్రమాదకరమైందేనా, మరి దీని నుంచి అంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అని అంటే పరిహారాలు ఏంటి, అవన్నీ కూడా ఈ టాపిక్లో మాట్లాడుకుందాం గురుజీ. వాటి గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. మనకి ప్రతి సంవత్సరము కూడా మృత్యు పంచక కాలము అని ఉంటుంది. యమగండాలు అని ప్రతిరోజు ఉంటాయి. రాహుకాలము, యమగండాలు, వర్జ్యాలు ఇలా ఎలా అయితే ఉంటాయో దుర్ముహూర్తాలు, అలాగే యమకోరల సమయం కూడా ఉంటుంది. అంటే పితృపక్షాలు జరుగుతుంది కదా, ఆశ్వీయజ మాసం ఆ టైంలో యమకోరల టైం అంటాం. అలాగే ఈ భీష్మ ఏకాదశి వచ్చే ముందు జాన్వరి ఆ మంత్లో ఫాల్గుణ మాసము ఆ టైంలో కూడా ఉత్తరాయణం వచ్చే టైం ముందు అది కూడా డేంజర్ సమయం. సో ఇది మాత్రము ప్రత్యేకించి ఇది ఈ మృత్యు పంచకం అనేటటువంటిది చాలా స్పెసిఫైడ్ టైం అన్నమాట. పండితులకే అర్థం కానటువంటి సమయం ఇది. ఇది గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెప్పారు. రెఫరెన్స్ గరుడ పురాణం. రెండవది ఏమిటి ఈ మృత్యు పంచకము? పంచకము అంటే 5. అంటే ధనిష్ఠా నక్షత్రము సగం పూర్తి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తర్వాత ధనిష్ఠా తర్వాత శతభిష నక్షత్రం ఫుల్, తర్వాత పూర్వాభద్ర ఫుల్, తర్వాత ఉత్తరాభద్ర ఫుల్, తర్వాత రేవతి నక్షత్రం ఫుల్. ఈ 5 నక్షత్రాల్లో ఎవరైనా కనుక మరణించినట్లయితే అది కంటిన్యూ అవుతుంది. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అట్లా. ఆ టైం తర్వాత 5 మరణాలు జరుగుతాయి. వాళ్ళ ఇంట్లో కానీ, వాళ్ళ వంశంలో కానీ, వాళ్ళ బంధువుల్లో కానీ, వాళ్ళ వీధిలో కానీ ఖచ్చితంగా జరుగుతాయి. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ధనిష్ఠా నక్షత్రం మధ్య నుంచి మొదలైంది. ఎందువల్ల అంటే 6వ తారీఖు 2026 సంవత్సరం జూన్ నెలలో సాయంత్రం 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది మృత్యు పంచక కాలం. అలాగే ఉదయము 8:30కి 11వ తేదీన క్లోజ్ అవుతుంది. అంటే ఈ 5 డేస్లో మృత్యు పంచకం. మరి ఏమిటి అసలు కారణం అంటే, ఇంట్లో వాళ్ళు రోగాలతో కానీ, లేకపోతే ఏ సుసైడ్లు కానీ, యాక్సిడెంట్లలో కానీ ఎవరైనా కనుక చనిపోతే కనుక వాళ్ళ ఇంట్లో గ్యారంటీగా వాళ్ళ ఇంట్లో కానీ పరివారంలో కానీ 5గురు లేచిపోవడం ఖాయం, అందులో డౌట్ లేదు. ఇది గరుడ పురాణంలో క్లియర్గా చెప్పబడి ఉంది రెఫరెన్స్. నెక్స్ట్ ఈ రోజు శనివారంతో స్టార్ట్ అయిందనమాట. ఆ రోజు 6వ తారీఖు ధనిష్ఠా నక్షత్రం శనివారం చాలా పవర్ఫుల్. అందువలన దాని మృత్యు పంచకం అన్నారు. తర్వాత మరి మీరు అడిగినట్లుగా ఇక్కడ రెఫరెన్స్లు ఏమన్నా ఉన్నాయండి, ఇన్సిడెంట్స్ ఏమన్నా అంటే, మా గురుగారు అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే, రాజు చనిపోయేటప్పుడు కొంతమంది పోతారు ఆటోమేటిక్గా, 5గురో 10 మందో అలా ఆయన హెలికాప్టర్ క్రాష్లో మనం చనిపోవడం మనం చూసాం. అలాగే చీఫ్ సెక్రటరీగా అత్యున్నత స్థాయి వాళ్ళని ఎందుకు చెప్తున్నామంటే, మామూలు మనుషులు పోలి మంది చచ్చిపోతారో తెలియదు. ఎస్విఎస్ ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి ఆయన, మా అంకుల్ ఆయన చనిపోయిన మర్నాడే వాళ్ళ మా ఆంటీ చనిపోవడం, వాళ్ళ అబ్బాయి చనిపోవడం, 3 చనిపోయారు వరుసలో. అలాంటి సందర్భాలు మనం చూస్తుంటాం. ఒకే వరుసలో చచ్చిపోవాలని లేదు. ఒక 1 ఇయర్ లోపల కొంతమందికి జరుగుతుంది, లేకపోతే కొంత టైం తర్వాత చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది 2-3 ఇయర్స్లో. అందుకనే మనం ఇప్పుడు సపోజ్ 2024లో ఈ వచ్చినటువంటి మృత్యు పంచకంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది కంటిన్యూషన్ అయ్యి ఈ 2026లో కూడా మనకి చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి నా శిష్యుడైనటువంటి హరిప్రసాద్ అనేటటువంటి ఫిజికల్ డైరెక్టర్ జేఎన్టీయూ హైదరాబాద్లో, వాళ్ళ భార్య తిట్టిందని, వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళు పెద్ద మనుషుల్లో పెట్టి వాళ్ళు తిట్టారని చెప్పి పురుగుల మందు తాగేసి సూసైడ్ చేసి చచ్చిపోయాడు. నవంబర్
25th 2025 లాస్ట్ ఇయర్. అది వాళ్ళ బంధువులు, వాళ్ళ డాడీ మల్లేష్ గారు, ఆయన ఆయన ఏం చెప్పారు, గురుగారు మా వంశంలో 5గురు చచ్చిపోయారండి అంతకుముందు సొసైటీలు చేసుకొని వెనక్క. దీనికి కారణం ఏమిటండి అని అంటే, ఆ తిథులు అవన్నీ తీసి చూస్తే మృత్యుపంచక సమయంలో వాళ్ళు సొసైటీలు చేసుకున్నారు. అరెరే. ఇది లైవ్ ఎగ్జాంపుల్స్ మనం ఎందుకు చెప్తున్నాం అంటే, ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అందుకోసం అనమాట విత్ నేమ్స్ చెప్తున్నాను. నోబడీ డేర్స్ టు టెల్ ద నేమ్స్. అవును, అవును. అయితే ఈ ఇవి మరి దీనికి పరిహారం ఏమన్నా ఉందా అని అంటే ఉంది పరిహారం. ఏమని చెప్తుందంటే గరుడ పురాణంలో, ఎవరైతే ఈ కర్మకాండలు ఇవన్నీ కూడా డైరెక్ట్గా చనిపోయిన వాళ్ళకి డైరెక్ట్గా ఈ యొక్క కాయాన్ని, ఈ కాష్టాన్ని కాల్చేయకూడదు. కాల్చకుండా ఏం చేయాలంటే, ఈ గడ్డి, దర్భగడ్డి చాలా పవిత్రం అంటాము. ఆ దర్భగడ్డితో 5 బొమ్మలు తయారు చేయాలి. 5 మనుషుల బొమ్మల్లాగా తయారు చేసి, ఆ చనిపోయి కాల్చేసేటప్పుడు ఆ బెడ్ మీద ఆ శవంతో పాటు, ఏ శవం అయితే చచ్చిపోయిందో ఆ శవంతో పాటు ఈ 5 బొమ్మలు అక్కడ పెట్టి శాస్త్రోక్తంగా మనం ఈ శ్రాద్ధకర్మలు, పూజలు అన్నీ చేసి ఆ కాష్టాన్ని కాల్చేస్తాం ఈ బొమ్మలతో పాటు. అలాగా. అంతేకాకుండా ఈ పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా మనము చేస్తాం కదా. వాళ్ళకి ఇప్పుడు కరోనా సమయంలో చాలా కోటీశ్వరులు కూడా చనిపోయినప్పుడు భార్య భర్తను ముట్టుకోవడానికి లేదు, అంటుకుంటుంది కరోనా అని. కొడుకులు ముట్టుకోవడానికి లేదు. పర్మిషన్ అట్లీస్ట్ శవాన్ని కాల్చేటప్పుడు చూద్దాం రా నాయన అంటే కార్లో 4గురికే పర్మిషన్ గవర్నమెంట్. అలాంటి వాళ్ళకి అందరికీ కూడా అక్కడ ఆ శ్మశానంలో ఉన్నటువంటి కాటికాపరే కాల్చేశారు. అందువలన ఈ ఈ ఈ యాక్సిడెంట్స్లో చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది చనిపోతారు. వాళ్ళకి ఆ టైంలో చనిపోతారని తెలీదు. వాళ్ళకి శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా చేయకపోతే, దహన సంస్కారాలు చనిపోకపోతే వాళ్ళు ప్రేతాత్మలుగా మారతారు. అందువలన ప్రేతాత్మలుగా మారి ఎన్ని ఉంటాయంటే 27 లోకాలు ఉంటాయి, 27 నరకాలు ఉన్నాయి. మనకి గరుడ పురాణం క్లియర్గా చెప్పింది. అండ్ వీళ్ళని శవాన్ని తీసుకెళ్లేటప్పుడు ఈ యొక్క ఎక్కడి నుంచి మనం వైతరణి నది మీదగా తీసుకెళ్ళాలి. సో అప్పుడు ఏమవుతాయంటే, ఈ నరకలోకాలకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఫుడ్ కావాలా, స్నాక్స్ పెట్టాలి, ఇవన్నీ ఎండలు ఉంటాయి, చీము నెత్తురు ఉన్నటువంటి దాని నుంచి వైతరణి నది నుంచి తీసుకెళ్తారు. సో అప్పుడు ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేసినప్పుడు అక్కడ మనకి విడుదలవుతుంది ఆత్మ. విడుదలయ్యి మృత్యులోకము నుంచి, ప్రేతలోకము నుంచి పితృలోకానికి ట్రాన్స్ఫర్ అవుతారు. పితృలోకంకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి శాంతులు జరుగుతాయి. అలా కాకుండా వీళ్ళ కనుక ఈ దహన సంస్కారాలు, ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేయకుండా ఉన్నట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే, ఈ డెఫినెట్గా వీళ్ళకి ఆ చనిపోయిన మన రిలేటివ్సే వాళ్ళు ప్రేతాత్మలై మనకి పిల్లలు లేకుండా చేయడము, ఉద్యోగంలో స్టెబిలిటీ లేకుండా చేయడము, రకరకాల కష్టాలు పెట్టేసి వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. అందువలన ఈ చెట్టుకి పుట్టకి అసలు మనం ఏమనుకుంటామంటే, చాలామంది స్వామీజీలు వీళ్ళందరూ కూడా ప్రవచనకారులు మోక్షం ఏదో ఈజీలాగా వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుంది, గోవిందనామ జపం చేసేయండి అంటే చేసేస్తున్నారు వీళ్ళు. కానీ అంత ఈజీ కాదు. అసలు ఏదో జన్మ కూడా ఏదో కుక్క జన్మ, పిల్లి జన్మ ఈజీ అనుకుంటాం. అవి కూడా చాలా కష్టం. ఈ చనిపోయిన తర్వాత ప్రేతాత్మలుగా చెట్టుకి పుట్టకి వేలాడుతూ ఉంటాం. దాహం వేస్తుంది, బాడీ లేదు, నీళ్లు ఎదురుకుండా ఉంటాయి, తాగడానికి లేదు, తిండి ఎదురుకుండా ఉంటుంది, తినడానికి లేదు. నాకు ఏదో ఒక జన్మ వస్తే చాలే అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ యమపాశాలు వచ్చి యమపట్లు బంధిస్తూ ఉంటాయి పుట్టకుండా. అటువంటి టైంలో ఈ యొక్క క్రియలు వల్ల ఏదో ఒక జన్మ వచ్చి వాళ్ళు లిబరేట్ అవుతారు. దీన్ని మృత్యుపంచకం అంటారమ్మా. ప్రయాణాలు చేయకూడదు ఈ 5 రోజులు కూడా ఎవరు కూడా. మీరు యాక్సిడెంట్ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 days వెళ్ళొద్దని చెప్తోంది శాస్త్రం. చక్కగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరికైతే దీన్ని ఏ గ్రహాలు 12 రాశుల మీద కూడా ఉంటుంది దీని ఎఫెక్ట్, ప్రభావమా? కొంతమందికి అనుకుంటారు, కొంతమందికి కాదు. అన్ని 12 రాశుల్లో ఇప్పుడు మనకి ఫస్ట్ ధనిష్ట నక్షత్రం కుజుడు, తర్వాత శతభిష నక్షత్రం రాహువు, పూర్వభద్ర నక్షత్రం గురుడు, తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం శని, తర్వాత రేవతి నక్షత్రం బుధుడు. ఈ గ్రహాలు మారకాలుగా ఉంటాయి. 12 రాశుల్లో ఎవరెవరికైతే ఈ యొక్క గ్రహాలు మారకాధిపతులుగా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ప్రయాణం చేయకూడదు. సో ఇది ప్యూర్లీ టెక్నికల్ సబ్జెక్ట్. అందువలన మొత్తం ప్రయాణం చేయకుండా ఇంట్లో హ్యాపీగా అప్పుడు స్కైలాప్ పడిపోతుందంటే ఎవరి మీద పడిపోద్ది అంటే భూమి మీద పడిపోద్ది. అందుకని అందరూ బంగారాలు అన్నీ అమ్మేసి, టీవీలు గీవీలు అన్నీ అమ్మేసి, ఆ గవర్నమెంట్ అనౌన్స్ చేసేదాకా రోజు చికెన్ వండుకొని తినేసేవారు. అట్లా వీళ్ళు ఈ 5 రోజులు కూడా మన ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి, బయటకు వెళ్ళకూడదు,
ఈ 5 రోజులు. అందువలన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు? కుజుడు, రాహువు, ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు మారకాధిపతులుగా ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ యొక్క గరుడ పురాణం చదువుకుంటూ ఇంట్లో చేసుకుంటే ఈ దోషం పోతుంది. దీనికి రెమెడీ మంత్రం కూడా చెప్తున్నాం మనము, అపమృత్యు మంత్రము. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం వందనాత్ మృత్యోర్మృత్యుయం మామృత అత్. ఇది శివుడి మంత్రం. లేదా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈ మంత్రం చదువుకోవచ్చు. లేదా ఏమీ తెలియని వాళ్ళు రావి చెట్టుని ఇంట్లో పెంచుకొని చెట్టు తెచ్చుకొని ఒక్క రావి చెట్టు వంశానికి ఒక్క రావి చెట్టు పెంచితే వాళ్ళు ఈ దోషం నుంచి విడుదలవుతారమ్మా. అంతేగాని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు ఎవరో వేసిన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసేయడం కాదు, నీళ్లు పోయకుండా. మనం ఒక చెట్టు పెంచాలి. అఫారెస్టేషన్ ఈజ్ ద రెమెడీ. పంతులు గారులందరూ ఏం చెప్తారు? ఈ చెట్టుకి వాస్తు పండితులు వీళ్ళంతా ఇది పాలు కారే చెట్లు కాబట్టి ఇవి కొట్టేయండి, బాదం చెట్టు కొట్టేయండి, బొబ్బస్కి చెట్టు కొట్టేయండి, అన్ని చెట్లు నరికిచ్చేస్తారు. చెట్లు నరికిచ్చేస్తే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనిషి ఆక్సిజన్ కావాలి, నెక్స్ట్ దోషాలు పోవాలి. అందువల్లనే గరుడ పురాణం ఏం చెప్తుందంటే అఫారెస్టేషన్, మొక్కల్ని పెంచడం, ఈ దేవతా వృక్షాలు ఈ చెట్లను పెంచడమే రెమెడీ. అది డిఫారెస్టేషన్ అనేటటువంటిది సెల్ఫ్ డిస్ట్రక్షన్కి వస్తుంది. ఐఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్ అనేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు చెట్లు నరుకుతారు. చాలా తప్పు. కాబట్టి ఒక రావి చెట్టును వేసుకుంటే దానికి ప్రదక్షిణాలు వేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.